నమస్తే అండి. సంతోష్ కుమార్ గానాపాటి గారు కొన్ని మంచి విషయాలు పంచుకోవడానికి అయితే మనతో ఉన్నారు. సమాజంలో జరుగుతున్నటువంటి చాలా పరిణామాలు మీరు కూడా సోషల్ మీడియా మాధ్యమంలో ఉన్నారు కాబట్టి మీకు కూడా తెలుసు. గరికపాటి నరసింహారావు గారి మీద అంటే ఆయన యొక్క ఉన్నటువంటి ఫ్యామిలీ ఇష్యూని కూడా ఈ రోజు అంటే చాలా సంవత్సరాల క్రితం జరిగిపోయినటువంటి ఇష్యూని ఈ రోజు రోడ్డు మీదకి తీసుకొచ్చి ఆయన కూడా హ్యూమిలియేట్ చేసేటువంటి పరిస్థితి వస్తుంది. అంటే దీనికి కారణం ఏమై ఉంటుంది అంటే మీ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో? మొట్టమొదట గరికపాటి వారి గురించి నేను చెప్తాను. వారు తెలుగు జాతి గర్వించదగ్గ మహాపండితులు. ఆయన ద్విసహస్రావధాని అంటే మాటలా అండి. 2000 మందిని కూర్చోబెట్టుకుని 2000 మంది అడిగినటువంటి ప్రశ్నల్ని ఒకరి తర్వాత ఒకరికి సమాధానం ఇస్తూ ఎవరు ఏమడిగారో గుర్తుపెట్టుకుంటారు. నువ్వేమడిగేవు అని చెప్పరు సమాధానం. 2000 మంది అడిగినటువంటి దాన్ని గుర్తుపెట్టుకుని ఆయనంతటా ఆయనే వరుస క్రమంలో సమాధానం చెప్పుకుని వెళ్ళాలి. వాళ్ళు అడిగిన ఛందస్సులో చెప్పాలి. వాళ్ళు అడిగినటువంటి ఛందస్సులు రూల్స్ చాలా ఉంటాయి, 100 ఉంటాయి. అష్టావధానమే చాలా కష్టం, 8 మందితో చేయడం చాలా కష్టం. అలాంటిది ఆయన 2000 మందితో చేశారంటే చూడండి, మామూలు విషయం అండి అది. చాలామంది హ్యూమన్ కంప్యూటర్ అనే పదం వాడతారు. అసలు కంప్యూటర్ ఎందుకు పనికిరాదు. అలాంటి ఒక స్టోరేజ్ ధారణా శక్తి ఉంటుంది అవధానంలో. ఆయన అంత గొప్ప అవధానం. అందున ఆయన మహాపండితులండి. సంస్కృత పండితులు, ఆంధ్ర భాషా పండితులు. నేటి రోజుల్లో మనకు తెలుగు భాష సంపూర్ణంగా మాట్లాడే వాళ్ళు కరువు అవుతున్నారు. తెలుగులో మీరు స్పష్టంగా మాట్లాడండి అంటే మాట్లాడడానికి అవకాశం లేదు. ఉదాహరణకి మనం ఈ ప్రతిరోజు కూడా లేదా మనం అప్పుడప్పుడైనా సరే మనం ఎక్కేటటువంటి కొన్ని వాహనాలు మనం బస్సు అంటామండి. బస్సుకి తెలుగులో పదం ఏమైనా ఉందండి? బస్ అనేది ఇంగ్లీష్ పదం, మనం బస్సు అంటాం. కానీ మీరు కన్నడ భాషలో చూశారనుకోండి, బస్ అనేది ఆంగ్ల పదం కాగా కర్ణాటక భాషలో కన్నడ భాషలో సారిగే అంటారు. అదే విధంగా సారిగే అంటే బస్సే, వాళ్ళు బస్సుకే వాడతారు సారిగే అనే పదం, ఇంకా దేనికి వాడరు. అలాగే మీరు తమిళనాడు వెళ్ళారనుకోండి, బస్ అనే ఇంగ్లీష్ పదానికి వాళ్ళు పేరుందు అనేటటువంటి ఒక పదం వాళ్ళు వాడతారు. ఈ విధంగా మనం చూసుకుంటే మనం రోడ్డు అనేది ఉంది, మనమేమో రోడ్ అనే దాన్ని రోడ్డు అని మనం వాడతాం. కానీ మీకు కర్ణాటక రాష్ట్రంలో చూసుకుంటే కన్నడ భాషలో రస్తే అంటారు, తమిళ భాషలో కూడా దానికి ఒక పేరు ఉంటుందండి. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే మనం రోజువారీ ఉపయోగించేటటువంటి పదాల్లో మనకు తెలుగు పదాలు లేవు. తెలుగు పదాలే కాదు, చాలా వరకు అసలు చాలా. ఇప్పుడు కిరాణా షాప్ అని మనం అంటాం. కిరాణా అనేది ఉర్దూ పదం అంటండి, షాపు అనేది ఇంగ్లీష్ పదం. ఈ విధంగా మన యొక్క తెలుగులో మనం ఆ స్థాయిలో అసలు మనం పూర్తిగా సంపూర్ణ తెలుగే మాట్లాడలేనటువంటి దుస్థితిలో మనం ఉన్నాం. నేటి సమాజం ఉంది, జర్నలిస్టులు కూడా పాపం మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. అలాంటిది తెలుగు భాషలో డాక్టరేట్ సాధించి ఆయన అవధానాలు చేసి తెలుగు భాషలో గొప్ప గొప్ప కావ్యాలు ఆయన రచించి వాటికి గాను ఆయన అవార్డులు అందుకొని ఒక ఉన్నత స్థితికి వెళ్ళారు. సంస్కృత భాషలో కూడా ఆయనకు అదే ప్రావీణ్యత ఉన్నది. ఆయన చెప్పేటటువంటి ఉపన్యాసాలు మనం చూసుకుంటే కనుక అండి, ఆయన చెప్పే ఉపన్యాసాల్లో నేను విభేదించేవి చాలా ఉండొచ్చు గాక, నేను గతంలో వాటిని ఖండించాను కూడా. గరికపాటి వారు ఇలా చెప్పి ఉండకూడదు అని చెప్పేసి. కానీ మనం మొత్తం మీద మనం చూసుకున్నప్పుడు ఆయన మహాపండితుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి పండితులు మన తెలుగు వాళ్ళలో చాలా తక్కువ ఉన్నారండి, చాలా తక్కువ. నాగఫణి శర్మ గారు, వద్దిపర్తి పద్మాకర గారు, వీళ్ళు అవధానులండి. ఇంకా కొంతమంది పేర్లు నేను మర్చిపోయానేమో, కానీ పెద్దవాళ్ళలో మాత్రం వీళ్ళు మహాపండితులు. ఇలా అంటే ఒక గొప్ప తెలుగు భాష బ్రతికింపజేసేంత పండితుడు ఆయన. అలాగే తెలుగు జాతి గర్వించదగ్గ పండితుడు ఆయన. సరే, ఇంతవరకు మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం. ఇప్పుడు హఠాత్తుగా ఆయన మీద యూట్యూబ్లో మనం చూస్తే రకరకాల చర్చలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. నా అభిప్రాయం ఒకటేనండి, ఇది పూర్తిగా కుటుంబ సమస్య. మీకు గుర్తుండే ఉంటుంది, నాకు గుర్తుండే ఉంటుంది. నగరాల్లోనైనా పల్లెటూళ్ళలోనైనా మనం తరచుగా చూస్తాం. పక్కింట్లో ఎక్కడైనా గొడవ అవుతుంది అనుకోండి, మన ఇంట్లో వాళ్ళకి ఆసక్తి ఎక్కువ. కిటికీలోంచి చూడడం, బయటకు వచ్చి చూడడం, అంటే ఏదో పెద్ద ఆసక్తికరమైనటువంటి అంశం, ఏదో ఒక
దాన్ని ఏమంటారు, ఒక చరిత్రాత్మకమైనటువంటి సంఘటన చూస్తున్నంత ఆసక్తిగా చూస్తారు. అవునా కాదా అండి? అంటే ఈ మధ్యన ఏంటంటే బిగ్ బాస్ అనేటటువంటి ఒక షో వచ్చిందండి. అంటే టాప్ రేటింగ్ ఉన్నటువంటి షోల్లో అది కూడా ఒకటి. దాదాపు ఒక 7 సీజన్ల వరకు వచ్చింది. ఇప్పుడు అంత ఇంట్లో కెమెరాలు పెట్టి అక్కడ జరిగే గొడవను వాళ్ళు టెలికాస్ట్ చేస్తారు ఎప్పటికప్పుడు. అవునండి. ఇదేంటంటే జనానికి ఇది ఆసక్తి, సరిపోని ఆసక్తి అనుకుందాం. అయితే కుటుంబం లోపలికి వెళ్ళిపోయి జడ్జిమెంట్ ఇవ్వడానికి మనం అసలు ఎవరని చెప్పండి? చట్టాలు ఉన్న అది భార్యాభర్తల గొడవ. అలా కాకుండా ఆయన ఫలానా అమ్మాయిని అన్యాయం చేశాడనో, లేకపోతే ఫలానా అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడనో ఆ అమ్మాయి వచ్చి చెప్పింది అనుకోండి, ఆ లెక్క వేరు. దాని గురించి సమాజం అంతా మాట్లాడుతుంది. ఇంత పెద్దవాడు అయ్యుంటూ నువ్వు ఈ విధంగా ఒక ఆడపిల్లకి అన్యాయం చేస్తావా అని చెప్పేసి. ఇది అలాంటిది కాదు. ఇది పూర్తిగా ఒక కుటుంబం వాడది. ఆవిడ మొదటి భార్య అంటున్నారు, ఆవిడ ఏదో మాట్లాడుతూ ఉన్నారు. దాని మీద వీళ్ళంతా కూడా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. కొంతమంది ఈయన కరెక్ట్ అని, కొంతమంది ఆవిడ కరెక్ట్ అని, కొంతమంది ఇద్దరూ తప్పని. ఈ విధంగానండి రెండు పక్షాల్లో ఏ ఒక్క పక్షము కూడా మనం తీసుకోవడానికి మనకు హక్కు లేదు. ఎందుకనంటే మనం ఏది కళ్ళతో చూడలేదు. అలాంటిది ఏదైనా తేల్చాలి అని అంటే చట్టం తేల్చాలి. ఎవరైనా ఒకవేళ కోర్టు గడప తొక్కితే చట్టం తేల్చాల్సి ఉంటుంది. మనం ఊరికే 4 గోడల మధ్య కూర్చుని మనం ఆవిడ తప్పని కొంతమంది, ఆయన తప్పని కొంతమంది, ఇలాగ మనం అనడానికి అసలు మనకి ఏం అర్హత ఉంది చెప్పండి? ఖచ్చితంగా మనం చెప్పలేము. ఎందుకంటే ఆయన నోరు తెరవలేదు, ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అసలు నోరు తెరవనే లేదు కాబట్టి మనకు అసలు నిజం వాస్తవం ఏం జరిగింది అనేది మనకు అసలు తెలియదు. అంతే కదండి. ఇద్దరూ చెప్పారనుకోండి, అప్పుడు పోను మనం ఏదైనా కాస్త పోని చర్చించుకుందాం. అయినప్పటికీ కూడా నా అభిప్రాయం ఏంటంటేనండి, ఇది పూర్తిగా కుటుంబ సమస్య. కుటుంబం లోపలికి మనం వెళ్ళిపోయి మాట్లాడడం అనేది సరైనది కాదండి. నా అభిప్రాయం అయితే మాత్రం. ఆయన మహాపండితులు. ఆయన పాండిత్యాన్ని, ఆయన ఉపన్యాసాన్ని, ఆయన ప్రవచనాల్ని విని అవి ఎంతవరకు మనకు ఉపయోగపడతాయి, మనం నిజ జీవితంలో వాటిని మనం ఏ విధంగా వాటిని అనుసరించవచ్చు, ఆచరించవచ్చు అని చూసుకుని ముందుకు వెళ్ళిపోతే బాగుంటుంది. అంతేకాని అండి అనవసరంగా ఈ చర్చ ఈ విధంగా జరగడం అనేది సరైనది కాదు. మొన్న దాకా లేదండి. తాజాగా ఆంధ్రప్రదేశ్లో చాగంటి వారికి ఒక పదవి ఇచ్చారు, క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో గరికపాటి వారికి ఇవ్వబోతున్నారు అని ప్రచారం జరిగింది. హఠాత్తుగా ఆ సమయంలో ఇది రావడం కూడా మనం కొంచెం ఆలోచించాల్సినటువంటి అంశం. ఇది కాకుండా కూడా అనేక విషయాలు ఉన్నాయి ఎందుకు వస్తున్నాయి అని మనం చెప్పడానికి. కానీ ఒకటి మాత్రం నేను మీకు చెప్తాను. మీరు ఒక్కసారి యూట్యూబ్లోనైనా ఫేస్బుక్లోనైనా దీని మీద జరుగుతూ ఉన్నటువంటి చర్చల కింద కామెంట్లు చూడండి, అలాగే వాళ్ళు పెట్టేటటువంటి పోల్స్ చూడండి. వాటన్నిటికీ కూడా గరికపాటి వారి వైపు మద్దతు ఎక్కువగా. అంటే చాలా చోట్ల అత్యధికంగా గరికపాటి వారికి మద్దతు ఇస్తున్నారు. సాధారణంగా ఒక స్త్రీ వచ్చి ఒక ఆయన్ని ఈ విధంగా గట్టిగా ఆయనది ఆయనది అని మాట్లాడినప్పుడు సాధారణంగా సమాజం ఎటువైపు ఉంటుంది చెప్పండి? స్త్రీ వైపు ఉంటుంది. కానీ తద్భిన్నంగా ఇక్కడ ఎందుకు జరుగుతోంది మనకు అక్కడ అర్థమైపోతుంది. కానీ దీనిని ఇంక పొద్దున్న లేస్తే ఇదే పని అన్నట్లుగా చర్చలను పెంచడం. ఏమండి, థంబ్నెయిల్ చూస్తే ఒకటి ఉంటుందండి, లోపల చూస్తే మరి అంటే న్యాయస్థానాల్లో జరగాల్సిన జడ్జిమెంట్ వీళ్ళు సోషల్ మీడియాలో మనం చేయడానికి వీలు లేదండి. పూర్తిగా కుటుంబ సమస్యను కుటుంబ సమస్యలాగా మనం వదిలేస్తే మంచిది. వాళ్ళు చూసుకుంటారు. మనమంతా ఆసక్తి చూపితేనే ఏదైనా ఒక వర్గం మాట్లాడుతుంది. మనం పట్టించుకోలేదనుకోండి, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఆవిడ కూడా వీటికి స్వస్తి పలకండి అని అన్నట్లుగా కొన్ని ఛానళ్లలో వచ్చింది. కావున ఈ యొక్క చర్చకు దయచేసి స్వస్తి పలకండి అనే నేను కోరుకుంటున్నాను. నేను ఇప్పటిదాకా నా ఛానల్లో స్పందించలేదు ఈ అంశం మీద. కారణం ఇదే, కుటుంబం లోపలికి మనం దూరిపోయి మనం మాట్లాడడం ఏమిటి? ఇది సరి అయినది కాదు కదా. అందరికీ కుటుంబాలు ఉంటాయి, అందరి కుటుంబాల్లోనూ సమస్యలు ఉంటాయి. కుటుంబాల్లో సమస్యలు రోడ్డు మీదకు లాగకండి. ఇది నా యొక్క అభిప్రాయం.